హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పెన్షన్దారులకు అదిరిపోయే 4 శుభవార్తలను అయితే అందించడం అనేది జరిగిందండి. ఈ శుభవార్తలని ఎన్నికల ముందు తీసుకురావడంతో పెన్షన్దారులు ఆనందోత్సవంలో మునిగిపోయారు. ఆ 4 శుభవార్తలు ఏంది మీ అందరికీ ఎలా తెలుసుకోవాలని ఉంది కదా, దాని గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మ అన్న అవ్వలు వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క పెన్షన్దారులకు చేరి వాళ్ళు కూడా దీనికి సంబంధించిన అప్డేట్స్ కూడా క్లియర్గా తెలుసుకొని ప్రభుత్వం ఇచ్చే ప్రభుత్వ సహాయాన్ని కూడా తెలుసుకునే అవకాశం అయితే ఎక్కువ మోతాదులోనే కనిపిస్తుంది. కావున ప్రతి ఒక్కరూ వీడియోని చూసిన వారు వీడియో మొత్తం వరకు చూసి మీకు నచ్చితేనే లైక్ చేయండి. వీడియో 100% నచ్చుతుంది, ఎందుకంటే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కాబట్టి. ఈరోజు వీడియోలోకి వెళ్తే ఏప్రిల్ 1వ తారీఖు పెన్షన్లపై 4 శుభవార్తలను సీఎం జగన్ గారు పేర్కొనడం అనేది జరిగింది. మొట్టమొదటి శుభవార్త అయితే ఆల్రెడీ జూన్లో అదేవిధంగా జూలైలో చాలామంది పెన్షన్లు అప్లై చేసుకున్నారండి, కొత్త పెన్షన్లు. వారికి సంబంధించిన లిస్ట్ అనేది రావడం అయితే జరిగింది. వీళ్ళందరికీ ఈ బుక్స్ అనేది బుక్స్ కావాలి కదా, ఈ బుక్స్ అనేవి రిలీజ్ అయినాయి. ఏప్రిల్ 1 నుంచి వీళ్ళకి బుక్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఈ బుక్స్ ఇచ్చిన తర్వాత మే నుంచి వీళ్ళందరికీ పింఛన్ వస్తుందండి. 3,000 రూపాయలకైతే పింఛన్ అయితే రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ ఎన్నికల మేనిఫెస్టో పింఛన్ని మామూలుగా వికలాంగులకు 6,000 రూపాయలని, వృద్ధులకేమో 4,000 రూపాయలని చేసే యోచనలో ప్రభుత్వం అయితే కనిపిస్తుంది కదా. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ ఈ మేనిఫెస్టోలో ఇది ప్రకటించడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీ ఇవన్నీ కలిపి కూడా ప్రకటించడం అనేది జరిగింది కదా. కాంగ్రెస్ కూడా మేనిఫెస్టో వినూత్నంగా ఇచ్చింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం జగన్ గారు కూడా మంచి మేనిఫెస్టోనే ఇస్తారు. ఈ మేనిఫెస్టో వచ్చిన తర్వాత నేను పోజ్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ రెండవ శుభవార్త వచ్చేసి, ఇప్పుడు ఒక ప్రదేశంలో పెన్షన్ నేమ్ ఉండేసి వాళ్ళు వేరే ప్రదేశంలో ఒకవేళ బ్రతుకుతూ ఉంటే పెన్షన్లు వచ్చినప్పుడు మాత్రం మళ్ళా వాళ్ళ స్థిర నివాసానికి వచ్చేసి, అంటే ఫస్ట్ ఏ ప్లేస్లో అయితే ఉన్నారో, ఏ ప్లేస్లో అయితే పెన్షన్ నేమ్ ఉందో అక్కడికి వచ్చి పెన్షన్లు తీసుకుంటున్నారు. ఆ పెన్షన్లు ఇచ్చే టైంలో చాలామంది ఆ బస్ ఛార్జీలకు కానీ ఆ టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఒక వినూత్నమైన విధానాన్ని తీసుకొని రావడం జరిగింది. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే ఇప్పుడు పాత ప్లేస్ నుంచి కొత్త ప్లేస్కి పెన్షన్లని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండి. ఈ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మనము మన విలేజ్ వాలంటీర్ దగ్గరికి వెళ్ళేసి మనం ఇట్లా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నామని చెప్పాలా. తర్వాత అతను మన దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొని ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుందండి. ఇది ఒక మంచి అవకాశం ఉంది. సో ఎవరైతే ఇట్లా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ఇది చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థర్డ్ వచ్చేసి ఫేస్ స్కానింగ్ అండి. అంటే ఇప్పుడు మనం పెన్షన్స్ తీసుకునేటప్పుడు చాలా మందికి చేయిల క్రాక్స్ ఉండి లేకపోతే చేయిలు తడిగా ఉండి అక్కడ థంబ్ ఇంప్రెషన్ రాక గంటలు వెయిట్ చేసిన రోజులు ఎన్నో రోజులు అందరికీ ప్రతి ఒక్కరికి ఉన్నాయొచ్చు. ఇలాంటి అవకతవకలు జరగకుండా, ఇట్లా డీలే కాకుండా ప్రభుత్వం ఒక వినూత్నమైన విధానాన్ని తీసుకొని రావడం జరుగుతుంది. ఫేస్ స్కానింగ్. ఆ ఫేస్ స్కానింగ్ తోటి పింఛన్లు అంటే ఆడ డైరెక్ట్ మనం స్కానింగ్ చేస్తే మన డీటెయిల్స్ అన్ని రావడం జరుగుతుంది. పింఛన్లు నేరుగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది కూడా ఒక మంచి పద్ధతి అని పేర్కొనవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి 4వది వచ్చేసి పెన్షన్దారులు ఇప్పుడు చాలామందికి కరెంటు బిల్లు సరిగ్గా పే చేయక లేకపోతే ఇంకా అనివార్య కారణాల వల్ల ఇన్ని రోజులైతే పెన్షన్లు పెండింగ్లో పెట్టారు కదా. ఆ పెన్షన్లు పెండింగ్లో పెట్టిన వారందరికీ మరొక అవకాశం ఇచ్చేసి పెన్షన్లు తీసుకోవడానికి అవకాశం అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే కల్పించడం అనేది జరుగుతుందండి. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మహిళలందరికీ ఉచిత బస్సు కల్పించాలనే యోచనలో కూడా ప్రభుత్వం ఉంది. ఆల్రెడీ టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం క్లియర్గా మెన్షన్ చేసింది ఉచిత బస్సు అని చెప్పేసి. సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా ఎన్నికలకు ముందే దీన్ని 2-3 రోజులనే అమలు చేసే అవకాశం ఉంది. ఒకవేళ అమలు చేయకపోయినా వీళ్ళ మేనిఫెస్టోలో కూడా మహిళలకు ఫ్రీ బస్ అనేది తీసుకొని రావడం అనేది జరుగుతుంది. ఏది ఏమైనా ఈసారి మాత్రం జనసేన ప్లస్ బీజేపీ ప్లస్ టీడీపీ ఉమ్మడిగా వస్తున్నాయి. కాంగ్రెస్ కూడా షర్మిలక్క ఆధ్వర్యంలో నడుస్తుంది. వైఎస్ఆర్సీపీ ఈసారి ఏపీలో మాత్రం ఎన్నికలు చాలా రసవత్తంగా జరుగుతున్నాయి. ఏది ఏమైనా ఓట్ల డబ్బులకు ఆశించకుండా మీకు నచ్చిన ఓటుకి మీకు నచ్చిన రాజకీయ నాయకులకు మనస్ఫూర్తిగా
ఆలోచించి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని ఆలోచించి ఓటేయండి. రైతులారా, ప్రజలారా, మిత్రులారా, మన రాష్ట్ర పునర్నిర్మాణం మన చేతుల్లోనే ఆధారపడి ఉంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.